నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాజస్థాన్ నుండి కరీంనగర్ కు వలస వచ్చిన హోల్సేల్ మొబైల్ సెంటర్ వ్యాపారులు కరీంనగర్ కు చెందిన 300 మంది రిటైల్ మొబైల్ మరియు టెక్నీషియన్ కుటుంబాల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని రీటైల్ మొబైల్ షాపులు బంద్ చేసి స్థానిక అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజస్థాన్కు చెందిన 15 మంది హోల్సేల్ వ్యాపారులు రాజస్థాన్, గుజరాత్ నుండి నకిలీ వస్తువులు తీసుకొచ్చిన జీరో మాల్ తక్కువ ధరలకు అమ్ముతూ హోల్సేల్ వ్యాపారంతో పాటు రీటైల్ వ్యాపారం చేస్తున్నారని, దీని మూలంగా గత 30 సంవత్సరాల నుండి కరీంనగర్ పట్టణంలో రీటైల్ వ్యాపారం మరియు టెక్నీషియన్స్గా పనిచేస్తున్న చిరు వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ మొబైల్ అసోసియేషన్ మీద రాజస్థానీ వాళ్ళు దౌర్జన్యం చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చారు సిపి గారి దగ్గర. అందుకే సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చి మా సమస్యను పరిష్కరించడానికి మేము చేసినాం. ఇంతమంది పొట్టలు కొట్టుకుంటా మా మీదనే దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెడుతుంది కాబట్టి మేము సిపి గారిని, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని అందరినీ కలిసి పత్రాలు అందజేస్తున్నాం. మా సమస్యను సామరస్యంగా పరిష్కరించి మమ్మల్ని ఆదుకోగలరని, 300 మందిని ఆదుకోగలరని మా మనవి. మీ పేరేనా? చిరంజీవి వచ్చారు. జరిగింది చెప్పండి. ఇదే 2019లో సేమ్ ఇలాగనే వాళ్ళు హోల్సేల్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కటి అగ్రిమెంట్లో సంతకాలు చేయడం జరిగింది అసోసియేషన్లో. దాన్ని మళ్ళీ 2019 నుండి ఇప్పుడు 2025 వరకు మళ్ళీ వాళ్ళు హోల్సేల్ చేస్తూ ప్లస్ రిటైల్ వ్యాపారం చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుందండి. వాళ్ళు ఏంటంటే మాకు రిటైల్ చెయ్యము, మేము ఓన్లీ హోల్సేల్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ కాపీ కూడా ఉందండి మా దగ్గర, అది సాక్ష్యం కూడా ఉందండి, అది కూడా సబ్మిట్ చేసాం ఏసీపీ సార్కి. సో ఏంటంటే వాళ్ళు ఓన్లీ హోల్సేల్ చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఆల్రెడీ వాళ్ళు అక్కడ మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, వాళ్ళు 2019లో వాళ్ళు సిగ్నేచర్స్ కూడా చేశారు. అట్లా చెప్పడానికి పోతే మా మీద దౌర్జన్యం ఇస్తున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళు ఉన్నారు 6 మంది, ఇక్కడ 300 మంది ఇల్లులు ఉన్నాయి. ఏం పేరు? మీ పేరు? శ్రావణ్. రాజస్థాన్కు చెందినటువంటి మార్వాడి వ్యాపారులు 15 మంది కరీంనగర్లో బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి ఇక్కడ సెల్యులర్ అండ్ టెక్నీషియన్ వర్కర్స్ల పొట్టగొట్టే విధంగా హోల్సేల్ వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపారం కూడా చేస్తూ 300 మంది మొబైల్ అండ్ టెక్నీషియన్స్ని నమ్ముకున్నటువంటి జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళు పూర్తిగా రాజధాని, గుజరాత్, అహ్మదాబాద్ నుండి జీరో సరుకు తీసుకొచ్చి జీఎస్టీ కానీ, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు కానీ ఏవి చెల్లించకుండా నకిలీ వస్తువులు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతూ మేము తక్కువ ధరకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. గతంలో 2019వ సంవత్సరంలో రిటైల్ వ్యాపారులకు ఈ రాజస్థాన్కి సంబంధించినటువంటి 10 మంది వ్యాపారులకు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే, ఒప్పందంలో రిటైల్ వ్యాపారులే చేయాలి ఇక్కడ ఉన్నటువంటి 300 మంది, అట్లాగే హోల్సేల్కి సంబంధించింది రాజస్థాన్ మంది వాళ్ళు చేయాలి. కానీ ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కి ఈరోజు మేమే రిటైల్ కూడా చేసుకుంటామని చెప్పి అక్కడ నుండే వాళ్ళని తీసుకొచ్చి టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ షాపుల ముందు కూడా వాళ్ళు డబ్బాలు పెట్టి రిపేర్లు కూడా చేయించే విధంగా వ్యవహరిస్తూ ఇక్కడ కార్మికులను పొట్టగొడుతూ ఉన్నారు. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సిపిఎం ఈ 300 మంది రిటైల్ వ్యాపారులకు సంబంధించింది కూడా మద్దతు తెలియజేస్తూ రేపు జరగబోయే పోరాటంలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటికే 1 టౌన్ సిఐ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మండే వరకు కూడా వారికి టైం ఇచ్చారు. మీరు షాపులు యథేచ్ఛగా తీసుకోండి, వాళ్ళని రిటైల్ వ్యాపారం చేయకూడదని చెప్తాము. ఆ ఆజ్ఞను కనుక వాళ్ళు అతిక్రమించినట్లయితే బుధవారం రోజు చర్చలు జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు రిటైల్ వ్యాపారులు కూడా షాపులన్నీ తీసుకుంటారు. వాళ్ళు కూడా హోల్సేల్ వ్యాపారమే చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ రిటైల్గా చేసినట్లయితే మా పోరాటాన్ని కొనసాగిస్తాం, ఇంకా ఉధృతం చేస్తాము. రేపు రాజస్థాన్ వ్యాపారులు కనుక రిటైల్ వ్యాపారం చేస్తే రాజస్థాన్ దాకా తరిమి కొట్టేంత వరకు కూడా మేము వెనకాడమని కూడా ఈ సందర్భంగా ఆ వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. గుడికందల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.
ఇలాంటి పరిస్థితి మేము చూసుకున్నాము. అప్పుడు వాళ్ళతో మాట్లాడి మొత్తం కంప్లీట్ ఎవ్రీథింగ్ క్లియర్గా రాసి మీరు హోల్సేల్ చేయాలి, మేము రిటైల్ చేస్తాం, మేము టెక్నీషియన్స్, మేము మొత్తం మా పనులు మే చేసుకుని మీ పనులు మే చేసుకోండి, ఎవ్రీథింగ్ క్లియర్గా రాసి పెద్దల సమక్షంలో కూర్చొని అక్కడ సంతకాలు తీసుకొని మొత్తం కంప్లీట్ ఎలాంటి ఏం లేకుండా ఇప్పటిదాకా నడిచింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి మొత్తం రిటైల్ మేయర్స్ ఎవరు చెప్పుకున్నా చెప్పుకోని మా మీదనే కేసులు మనాయించి ఈరోజు మాకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు ఉన్న 9-10 మంది ఆ రోజు మేము వద్దానంటే వాళ్ళే అప్పుడే వెళ్ళిపోతుంది. కానీ మీరు కూడా బతకండి, మేము కూడా బతుకుతాం ఆ ఆలోచనతో మేము వస్తున్నాం. కానీ వాళ్ళు అలా కాదు, మేమే బతుకుతాం, మొత్తం మాకే కావాలి, మొత్తం డబ్బులని మేము రాస్తాం పంపించుకుంటాం. ఒక్క బ్యాంక్ వెళ్ళాడు, ఒక బ్యాంక్ వాడాడు, ఒక ట్యాక్స్ కట్టాడు, ఏం కట్టాడు, మొత్తం డబ్బులని మొత్తం జీరో. ఇలానే మన కంపెనీ వాళ్ళు కూడా వచ్చి కాపీరైట్ కేసు కూడా చేశారు. ఆ కేసు వచ్చిన వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తలేదు. మొత్తం ఫేక్ ఐటమ్స్ మొత్తం బేగం బజార్లో తయారు చేస్తున్నారు, ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. అందరినీ ప్రతి ఒక్క ఇక్కడ మన ఇప్పుడు కరీంనగర్ వాసులు అందరినీ మొత్తాన్ని అన్ని డూప్లికేట్ వస్తువులు ఇచ్చి వాళ్ళందరినీ పరేషాన్ చేస్తున్నారు ఇక్కడ. మేము అందు గురించి మీరు ఇట్లా చేయదు, మొత్తం ఏదైనా చేస్తే జెన్యూన్ చేయాలి, జెన్యూన్ టెక్నీషియన్ వర్క్ టెక్నీషియన్ చేసుకోవాలి, రిటైల్ది మేము చేసుకుంటాం, మీరు హోల్సేల్ చేసుకోండి అని చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా మొత్తం పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మొత్తం రిటైల్ మేమే, టెక్నీషియన్ మేము అంతా మేమే చేసుకుంటాం అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు మేము 350 మంది ఉన్నాము. ఇప్పుడు మేము అందరం ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం వాళ్ళు చేసుకుంటే ఎట్లా? మొత్తం మళ్ళీ చలో చేస్తాను, మంచి వస్తువు చేస్తాను, మొత్తం ఫేక్ వస్తువులు ఒక్కటి కూడా సరిగ్గా ఉండవు. వేసిన తెల్లారి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, రోజు కిరికిళ్ళే వాళ్ళతోనే. అందుగురించి మేము మా అభ్యర్థి ఏంటంటే మీకు ఏదైనా చేసుకుంటే హోల్సేల్ చేసుకుంటాం, మేము రిటైల్ మేము జెన్యూన్గా కరెక్ట్ చేసుకుంటామని చెప్తున్నాం అంతే. ఇంకా దానికంటే ఎక్కువ ఏం లేదు. మేము అంటే మేము వాళ్ళకి చెప్పింది ఒకటే, వాళ్ళు ఇప్పటిదాకా కరెక్ట్ అని. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళు మొత్తం వీళ్ళను మిస్గైడ్ చేసి వీళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు మేము అట్లా చేసుకుంటే ఇప్పుడు కొత్త ఒక మహాలక్ష్మి ఒకటి వచ్చిన వాడే మొత్తం వీళ్ళందరినీ చెడగొడుతున్నాడు. నేను మొహమ్మద్ అస్మత్ అలీ. అంటే 2019 కన్నా ముందున్న షాపేనా తర్వాత వచ్చిన షాపా? తర్వాత వచ్చింది. అంటే వీళ్ళు అంత ముందు ఉన్నారు కానీ మేము అప్పుడు ఆ రోజు కూర్చొని అసోసియేషన్ లో మొత్తం చర్చలు చేసి ఇట్లానే కూర్చొని అందరం కూర్చొని అంత పెద్ద ఇక్కడ మన మినిస్టర్ గారి సమక్షంలో కూర్చొని మొత్తం మేము పేపర్ రాయించుకొని మొత్తం ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు 2019 లో చేసిన అగ్రిమెంట్ అప్పుడు వాళ్ళు షాప్ ఉందా అన్నారు, అతని సంతకం కూడా ఉంది. నేను ఇప్పుడు మొత్తం ఆ కాపీస్ కూడా నేను నా దగ్గర భద్రపరిచున్నాను. నేను ఆల్రెడీ సార్ కూడా చూపించాను. ఇవి మొత్తం అగ్రిమెంట్ చేసి మళ్ళీ ఉల్లంఘిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. కానీ ఆ పేపర్స్ ఏమున్నాయో మీడియా కూడా ప్రజెంట్ చేయండి. అవి ఆల్రెడీ కాపీస్ ఇస్తాం మీకు. మొహమ్మద్ అస్మత్ అలీ.